ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, స్మాల్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మూవీ మ్యాచ్ షో. ఈ మంత్ లో మీరు మిస్ అయిన థ్రిల్లర్ మూవీస్ అది కూడా తెలుగులో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ముందుకు పోతే ఆ కంటెంట్ ఏంటో మీకు తెలుస్తుంది. అందులో మీరు ఏది చూసినా లేకపోతే మీరు చూసి మీకు నచ్చితే వెనక్కి వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయదు. లేట్ చేయకుండా ఆ కంటెంట్ ఏంటో దూకేద్దాం అందులోకి. తమిళ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టి తెలుగులోకి డబ్బింగ్ అయ్యి వచ్చిన మూవీ డెమాన్. అసలు దెయ్యం పేరు పెట్టుకున్నారు, అసలు ఇంతకీ దెయ్యం ఉందా లేకపోతే మనిషినే డెమోనా అన్న సందేహంతో మూవీని అయితే స్టార్ట్ చేసా. మూవీ మీద అయితే చాలా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ఉంది. అయితే నేనైతే చూడడం జరిగింది, నాకైతే ఓకే అనిపించింది ఈ మూవీ. ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. మూవీస్ అంటే తనకి చాలా ఇష్టం. ఒక్క డైరెక్షన్ ఛాన్స్ కోసం ఇండస్ట్రీ మొత్తం బాగా తిరిగేసి అలిసిపోయిన టైంలో విఘ్నేష్ కి ఒక మంచి ఛాన్స్ అయితే దొరుకుతుంది. అయితే ఆ ఛాన్స్ కోసం తను రాసుకున్న లవ్ స్టోరీని పక్కన పెట్టి ఒక హర్రర్ మూవీని అయితే తీయాలనుకుంటాడు. ఆ హర్రర్ మూవీ కోసం చాలా కసరత్తులు అయితే చేస్తాడు. అయితే ఇదే టైంలో తన టీమ్ తో కలిసి వర్క్ చేయడానికి ఒక ఫ్లాట్ ని అయితే రెంట్ కి తీసుకుందామని అనుకుంటాడు. అలా రెంట్ కోసం ఒక బ్రోకర్ అయితే తన్ని ఒక ఇంటికి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ ఇంట్లో ఏదో తెలియని యాంగిల్స్ లో మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో దూరంగా ఉన్న ఒక గోడకి ఒక బొక్క అయితే ఉంటుంది. దాంట్లో నుంచి ఏదో దెయ్యం చూస్తున్నట్టు విఘ్నేష్ ని అలా వాచ్ చేస్తూ ఉంటుంది. అసలు ఆ బొక్కలో ఎవరున్నారు, ఆ ఇంట్లో ఏం జరిగింది, విఘ్నేష్ వాళ్ళ టీమ్ తో అక్కడ ప్రత్యక్షమయ్యాడా, ఇందుకీ తను అనుకున్న సినిమా తీయగలిగాడా, తన ఏం సాధించాడా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ డెమాన్ సినిమాని అయితే చూడాలి. మూవీ అయితే హర్రర్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి అయితే చూడొచ్చు. మరీ మిమ్మల్ని భయపెట్టే హర్రర్ సీన్స్ లేకపోయినా అసలు ఏం జరుగుతుంది అన్న ఒక యాంగ్జైటీ అయితే ఉంటుంది. కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపించినా దాన్ని ట్రీట్ చేసే విధానం అయితే మిమ్మల్ని బోర్లా ఫీల్ అయితే అవనివ్వదు. మీరు ఈ మూవీని చూడాలనుకుంటే ఆహాల్ అయితే స్ట్రీమ్ అవుతుంది అండ్ ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు. రీసెంట్ గా నేను చూసిన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెర్సీ ఫర్ నన్. ఈ మూవీ తప్పకుండా యాక్షన్ థ్రిల్లర్స్ కి అయితే బాగా నచ్చుతుంది. అండ్ కాన్సెప్ట్ అయితే మనం చాలా సార్లు అయితే చూసాం, అంటే కొరియన్ వాళ్ళకైతే కొత్తగా అనిపించవచ్చు, బట్ చాలా సార్లు ఇది మన తెలుగులో టచ్ చేశారు. అండ్ ఈ మూవీ చూసినప్పుడు నాకు మార్కో మూవీ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇంచుమించు కాన్సెప్ట్స్ ఒకేలాగా ఉంటాయి, కానీ దాని ప్రెజెంటేషన్ అయితే వేరే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్ లో ఒక గ్యాంగ్స్టర్ ఈ అండర్ వరల్డ్ బాధ్యతల నుంచి చాలా దూరంగా ఉంటాడు. తను ఎలాంటోడైతే వాడికి ఎదురే లేదు. అలాంటోడు అన్ని మర్చిపోయి చాలా కామ్ గా తన బతికేదో తను బతుకుతూ ఉంటాడు. ఎవరితో సంబంధం అయితే లేదు. అయితే అక్కడ ఉన్న ఇద్దరు డాన్స్ తనకొక మాట ఇస్తారు, తన తమ్ముణ్ణి చాలా జాగ్రత్తగా చూసుకుంటానని. అంతే జాగ్రత్తగా కూడా వెళ్తుంది. బట్ ఒక్క టైంలో కొంతమంది ఆ గ్యాంగ్స్టర్ తమ్ముణ్ణి అటాక్ చేసి లేపేస్తారు. ఈ విషయం తెలిసిన ఆ గ్యాంగ్స్టర్ మళ్ళీ రంగంలోకి అడుగు పెడతాడు. అసలు తన తమ్ముడికి అలా అవ్వడానికి గల కారణం ఎవరు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ 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 అది ఎక్కడి వరకు వెళ్ళింది, అది ఎలాంటి ప్రకంపనలు సృష్టించింది, ఇలాంటి విషయాలు మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో మంచి యాక్షన్ సీక్వెన్స్ తో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. బట్ మూవీ అంతా చాలా సీరియస్ గా వెళ్ళిపోతుంది. అదొక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అండ్ ఇలాంటి స్టోరీస్ మనం చాలా సార్లు చూసాం, అయినా మిమ్మల్ని అయితే ఏం డిసప్పాయింట్ చేయదు. అయితే తన తమ్ముడిని చంపిన వాళ్ళని ఎలా వేటాడాడు, ఎలా తన రివెంజ్ తీర్చుకున్నాడు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ తప్పకుండా చూడాలి. వెబ్ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ని తప్పకుండా క్లిక్ చేయాలి. సిటీలో చాలా చోట్ల రుత్లెస్ సీన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే అంత క్రూరంగా ఆ సీన్ చేస్తున్న వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి ఇన్వెస్టిగేషన్ టీం అయితే వస్తుంది. అయితే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లీడ్ గా అర్జున్ సర్కార్ ఈ కేసులోకి దిగుతాడు. అసలు డిఫరెంట్ చోట్ల అలా చంపడానికి గల కారణం ఏమిటి, దీన్ని అర్జున్ సర్కార్ ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు, చివరికి ఈ పజిల్ ని సాల్వ్ చేశాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే హిట్ 3 మూవీని అయితే చూడాలి. హిట్ ఫ్రాంచైజ్ లో మనకు వచ్చిన థర్డ్ కేస్ హిట్ 3. అయితే మనలో అన్నమాట సినిమా మెయిన్ గా ఎలా ఉందంటే పెర్ఫార్మెన్స్ వైజ్ గా అండ్ ట్రీట్మెంట్ వైజ్ గా సినిమా అయితే బానే ఉంది, కానీ ఎక్కడో ఏదో చిన్న లోపం. అదేంటంటే స్క్రిప్ట్. కొన్ని సీన్స్ అయితే మనకి ముందే తెలిసిపోతుంటాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ గా అయితే లేదు. స్క్రిప్ట్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే మూవీ మరో లెవెల్ కి అయితే వెళ్ళేది. బట్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి, సీన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి మూవీ అయితే తప్పకుండా చూడొచ్చు. నాని పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది.
ఇప్పుడు చెప్పబోతున్న మూవీ అప్పుడప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సంస్కృతిని బయట పెడుతూనే దాని హర్రర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెజెంట్ చేద్దామని అనుకునే టైప్ ఆఫ్ మూవీస్ లైక్ కాంతారా, చంద్రముఖి అలాంటి టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఈ మూవీలో ఉంటుంది. ఆ మూవీ పేరు వడక్కన్. కేరళలో ఒక డెమానిక్ ప్రెజెన్స్ ఉందని ఒక పుకారుతో ఉన్న ఇంట్లో ఒక ఆరుగురిని అయితే ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఆ ఇంట్లో అయితే వదిలేస్తారు. ఆ ఆరుగురిలో ఎవరు బ్రతికి బట్ట కట్టరు. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి చిన్నప్పటి నుంచి తనకి చాలా భయం. అలాంటి తన నానమ్మ నీడలోనే తను పెరుగుతూ వస్తాడు. అలాంటి హెలెన్స్ కి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ఎలా మారాడో మనకి ఆ పుట్టు పూర్వత్రాలు అయితే చూపించరు మూవీలో. బట్ తను ఆరుగురు ఎలా చనిపోయారని ఇన్వెస్టిగేట్ చేయడానికి అదే ఇంటికి తన కోవర్కర్ అండ్ లవర్ తో ఆ ఐలాండ్ లో అడుగు పెడతారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? రియాలిటీ షో పేరు మీద ఎవరైనా కావాలని స్కెచ్ చేశారా, లేకపోతే నిజంగా డెమానిక్ ప్రెజెన్స్ ఉందా? అసలు దాన్ని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఎలా సెటిల్ చేశాడు? అసలు అక్కడ ఏం జరిగింది తెలియాలంటే ఈ వడక్కన్ మూవీని అయితే చూడాలి. ఈ మూవీని చూసాక నాకైతే ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్స్ ఇంకొంచెం బాగా అండ్ గ్రిప్పింగ్ గా తీసుంటే ఇంకా బాగున్ను. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నేనైతే వద్దని చెప్తాను. ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చే 2-3 సీన్స్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి బెటర్ టు బి వాచ్ సింగిల్. సో ఈ వడక్కన్ మూవీ మీరు చూడాలనుకుంటే తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే మీకు ఆహాల్ అయితే స్ట్రీమ్ అవుతుంది. 14 సంవత్సరాలు జైల్లో జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆశు జైలు నుంచి బయటపడతాడు. అది కూడా ఒక కండిషన్ మీద. అయితే తిరిగి తన అన్న దగ్గరికి వెళ్తాడు ఆశు. అయితే అప్పటికే తన అన్న ఒక మంచి పొజిషన్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో వాళ్ళ అన్నకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దాన్ని ఫేస్ చేయలేక సతమతం అవుతున్న టైంలో తమ్ముడికి ఆ ఇబ్బందులన్నీ తెలిసిపోతాయి. అసలే అన్నంటే పిచ్చి ప్రేమ. అలాంటి టైంలో తన ఇబ్బందుల్ని ఎలా సెటిల్ చేశాడు? అసలు ఆశు ఏ కండిషన్ మీద బయటకు వచ్చాడు? ఆ కండిషన్ ని నెరవేర్చాడా లేక దాన్ని దాటాడా? తన అన్న లైఫ్ తో పాటు తన లైఫ్ కూడా చక్కదిద్దుకున్నాడా లేదో తెలియాలంటే ఈ కనకజురా వెబ్ సిరీస్ ని అయితే చూడాలి. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ మీరు రెగ్యులర్ గా చూసే రొటీన్ థ్రిల్లర్ లా కాకుండా ఒక డిఫరెంట్ జోనరాని టచ్ చేస్తూ ఒక సరికొత్త థ్రిల్లర్ లా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఒక్కొక్కసారి ప్రేమ కూడా ఎంత డేంజరస్ గా మారుతుంది, లాయల్టీ గానీ ఫ్యామిలీలో ఉన్న పొజిషన్స్ గానీ ఇలాంటివన్నీ ఎలా మారిపోతాయో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. తప్పకుండా మంచి రెస్పాన్స్ అండ్ మంచి రివ్యూస్ అందుకుంది ఈ వెబ్ సిరీస్. మీరు ఒకవేళ థ్రిల్లర్ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని అయితే మిస్ అవ్వద్దు. మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. అండ్ అడల్ట్ కంటెంట్ అంటే కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. అవి కానీ స్కిప్ చేయగలిగితే మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఫైనల్ గా వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే సోనీ లివ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. కోర్టులో కేసు అంటే చాలు మాధవ్ మిశ్రాకి ఎక్కర్లేని ఊపు. తన ఫేస్ చూసి కొంతమంది చాలా సెంటిమెంటల్ గా వర్క్ అవుతుందని అనుకుంటే మరి కొంతమంది తన ట్రాక్ రికార్డ్ చేసి ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేశాడు మాధవ్ మిశ్రా అని ఒక మంచి చెడ్డ పేరు సారీ ఒక చెడ్డ మంచి పేరు తనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అలాంటి మాధవ్ మిశ్రాకి చాలా హై ప్రొఫైల్ కేసెస్ అయితే వస్తుంటాయి. ఇందుకు కారణంగానే సీజన్ 1, 2, 3 ఇప్పుడు సీజన్ 4 వంతు ది ఫ్యామిలీ మ్యాటర్. ఆ ట్యాగ్ ని చూస్తే మనకు అర్థమవుతుందిగా ఒక ఫ్యామిలీలో జరిగిన ఒక సంఘటన అని. సో ఆ సంఘటన ఏంటి, దాని మాధవ్ మిశ్రా ఎలా సెటిల్ చేశాడు, ఎలా సాల్వ్ చేశాడు? ఇంకా సాల్వ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఎవ్రీ థర్స్డే ఒక్కొక్క ఎపిసోడ్ అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అలాగా ఇప్పటికి 6 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇంకొక 2 రిమైనింగ్. సీజన్ 1 చాలా బాగుంటుంది, 2 బాగుంటుంది, 3 పర్లేదు. ఇప్పుడు 4 కూడా మళ్ళీ బాగుంది. అంటే గ్రాఫ్ మళ్ళీ పెరుగుతుంది అనమాట. నాకెందుకో లాస్ట్ సీజన్ కొంచెం తగ్గినట్టు అనిపించిన ఈ సీజన్ తో మళ్ళీ ఊపందుకున్నారా అనిపించింది. ఒక ఫ్యామిలీలో జరిగిన సంఘటన హఠాత్తుగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక సంఘటన జరుగుతుంది. మీకు తెలిసిందే కదా ఒక సీన్. అయితే ఆ సీన్ ఎవరిని చేశారు, ఎవరు చేయాల్సి వచ్చింది, అసలు ఏమైంది, దాన్ని మాధవ్ మిశ్రా అసలు జరిగింది ఏంటో నిజం ఎలా చూపించాడో తెలియాలంటే క్రిమినల్ జస్టిస్ 4th సీజన్ అయితే చూడాలి. కోర్ట్ డ్రామా థ్రిల్లర్ గా, అది ఒక సీన్ థ్రిల్లర్ గా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ ని చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. డిపార్ట్మెంట్ లో ఎలాంటి సీన్స్ అయినా, ఎలాంటి సెటిల్మెంట్ అయినా, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయినా తన చాకచక్యంతో భలే సాల్వ్ చేస్తాడు అరవింద్. అలాంటి తనకి సిటీలో జరుగుతున్న చాలా హత్యలకి కారణమేంటో తెలియకుండా ఆ కేసుని అందించిన రంజిత్ ఒక యాక్సిడెంట్ లో చావు బతుకుల మధ్య ఉంటాడు. ఇలాంటి టైంలో ఈ సీరియల్ కిల్లింగ్ కేస్ డిపార్ట్మెంట్ అరవింద్ కి అప్పగిస్తుంది. అయితే రంజిత్ కి దక్కని ఆ క్లూస్ అరవింద్ కనిపెట్టగలిగాడా లేదా? అసలు అరవింద్ తను ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు? సిటీలో జరుగుతున్న చాలా తను ఎలా ఆపగలిగాడో తెలియాలంటే 11 మూవీని అయితే చూడాలి. థియేటర్ లో ఈ మూవీ చూసినప్పుడు చిన్న సినిమా అయినా కూడా ఆఫ్ ది హాల్ అయితే నిండింది. అంటే అప్పటికే ఈ మూవీ బాగుందన్న టాక్ తో మౌత్ పబ్లిసిటీ బాగానే చేరిందనమాట. సో అలా అని మూవీ చూసా. ఈ మూవీ మరీ అనుకున్నంత రేంజ్ లో సూపర్ అని లేదు కానీ మిమ్మల్ని అయితే పర్లేదు సాటిస్ఫై అయితే చేస్తుంది. బట్ మన తెలుగు ఆడియన్స్ కి నచ్చాలని కొన్ని అనవసరమైన సాంగ్స్ గానీ అండ్ అనవసరమైన ల్యాగ్ సీన్స్ గానీ అవన్నీ స్కిప్ చేయగలిగితే ఇంకొంచెం క్రిస్పీగా స్క్రీన్ ప్లే ఉంటే ఇంకా బాగున్నాం. క్లైమాక్స్ లో
వచ్చే ట్విస్ట్ తో పాటు మీరు ఊహించకపోతే ఆ థ్రిల్లింగ్ సీన్స్ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయి. ఈ మూవీని చూడాలనుకుంటే ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. రీసెంట్ గా నేను చూసిన మూవీస్ లో నన్ను ఫుల్ సాటిస్ఫై చేసింది ఇప్పుడు చెప్పబోతున్న మూవీ. లిటరల్లీ ఈ మూవీ థియేటర్ కి వెళ్ళినప్పుడు కేవలం నేను చూసిన థియేటర్ లో 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అదేంటి సినిమా ఎలా ఉందో, బాగానే ఉందని టాక్ ఉంది, బట్ ఏంటి ఇలా రెస్పాన్స్ ఉంది, దొరికిపోయానా అని ఆలోచించా. కానీ కంప్లీట్ మూవీ అయ్యేసరికి నన్ను బాగా ఆకట్టుకుంది మూవీ. అంత ఆకట్టుకోవడానికి ఈ మూవీలో ఏముందంటే సారీ ముందు ఆ మూవీ పేరు చెప్పాలి కదా. ఆ మూవీ పేరే తుడరం. దాని మీనింగ్ టు బి కంటిన్యూడ్ అంట. చూద్దాం ఇంకొక పార్ట్ రెడీగా ఉందో లేదో. బట్ ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ నన్ను అంత ఆకట్టుకోవడానికి కారణం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్రిల్లర్ అని. స్లోగా మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ ని టచ్ చేస్తూ ఒక మంచి డీప్ థ్రిల్లర్ మారుతుంది మూవీ. మెయిన్ గా ఈ మూవీలో చెప్పుకోవాలంటే ఆ విలన్ యాక్టింగ్ నాకైతే చాలా బాగా నచ్చేసింది. అతను ఒక 2 రోజులైతే నాకు గుర్తుండిపోయాడు. ఇలాంటి యాక్టింగ్ చాలా రోజులైంది చూసి. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి తను పక్కాగా గుర్తుండిపోతాడు. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ చేశాడు తను. అండ్ మెయిన్ గా ఇందులో పజిల్ ఏంటంటే అసలు విలన్ ఎవరు అంటే ఒక్కసారి రివీల్ అయ్యాక మీకు అంత ఈజీగా ఉంటుంది కానీ అసలు విలన్ ఎవరు అని తెలిసే టైం వరకు మీకు మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అండ్ తెలిసిన తర్వాత కూడా బాగుంటుంది. సో ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్ స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే లేదంటే ఇంకేదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కింద కామెంట్ చేయడంతో పాటు వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అడిగిన జోనరాని తప్పకుండా టచ్ చేస్తా. అండ్ ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ అండ్ సిరీస్ లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా.